శత్రువు యొక్క వ్యూహములను పసిగట్టి ఆ శత్రువు యొక్క కోట గోడలను కూలగొట్టేటువంటి కుమారులుగా కుమార్తెలుగా వారు తయారవుతారు. వారితో తన అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు. అంబుల పొదిలో ఉండవలసింది ఏంటండి? బాణములు. కానీ వారితో అంటే అటువంటి కుమారులతో కుమార్తెలతో తన యొక్క అంబుల పొదిని నింపుకోమని చెప్తున్నాడు. అంటే నీవు నీ యొక్క పిల్లల్ని చిన్ననాటి నుండి కూడా దేవుని యొక్క భయభక్తులలో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకములో ఉన్నటువంటి విశిష్టతను వాళ్ళకు బోధిస్తూ మనం పెంచినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే నీ యొక్క అంబుల పొదిలో ఉన్నటువంటి బాణాల్లాగా ఉంటారు. అంటే శత్రు సైన్య సమూహములను, అనగా సైతాను యొక్క శత్రు సైన్య సమూహములను